ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఇఫ్తార్ కార్యక్రమం మీద చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేసేది మత రాజకీయాలు కదా, మరి ఈయనేంటి సడన్గా ఇఫ్తార్ కార్యక్రమానికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారేమో ఒకవైపు సనాతన సనాతన అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు కదా, మరి ఆ దాంట్లో భాగమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు కూడా ట్వీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరు కాలేదు, ఆయన ప్రజల ముందే పూర్తి ఇస్లామిక్ ప్రార్థనలు అయినటువంటి నమాజ్ చేశాడు, అది కూడా ఒక లౌకిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. ఇది లౌకికత్వం కాదు, ఇది ఓట్ల కోసం చేసే స్వచ్ఛమైన అల్పసంఖ్యాకుల మన్నలు పొందే రాజకీయాలు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైనటువంటి పనే కులాల మీద మతాల మీద రాజకీయాలు ఏ విధంగా చేయాలా, ఏ విధంగా అల్పసంఖ్యాక వర్గాల్ని మోసం చేయాలా అన్న ధోరణిలోనే ఆయన ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటాడు అనేసి ఆయన చాలా స్పష్టంగా ఆ ట్వీట్లో పొందుపరచడం జరిగింది. నాయుడు గారి సందేశం చాలా స్పష్టంగా ఉంది. నా హిందూ గుర్తింపు చర్చించదగ్గది, కానీ అధికారంపై నా ఆఖరి మాత్రం కాదు. ఇంకా తర్వాత ఏమిటంటే మరికొన్ని ఓట్ల కోసం మత మార్పిడి, అదేవిధంగా అదేమంటారు కదా సుంతి అదేవిధంగా కథన, ఇటువంటి వేషాలు కూడా వేస్తాడేమో నాయుడు గారు. ఎంత పెద్ద దిమ్మి అయ్యారు సార్, మీరు సిగ్గుపడాలి సార్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. అంతటితో ఆగేదంటే ఆగల, ఇది నేషనల్ వైడ్ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. నేషనల్ వైడ్ న్యూస్ కాస్త న్యూసెన్స్ అయిపోయింది. ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళు కూడా ఇఫ్తార్ విందుగా హాజరయ్యారు. అప్పుడు ఈ గోదీ మీడియా అంటే మీకు అందరికి కూడా ఇప్పటికే అర్థమైపోయింది. ఈ గోదీ మీడియా, బొంగు మీడియా అనేసి ఒక మీడియా ఉంది కదా, వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేశారు రాహుల్ గాంధీ గారి మీద, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారి మీద. మరి ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇఫ్తార్ విందుకి వెళ్తే ఇప్పటివరకు గోదీ మీడియాలో వార్తలు రాలేదే. ఇది ఎంత ఇది ఏమిటి, దీన్ని ఏమంటారు? అదేవిధంగా మన మోదీ గారు కూడా ఏ దుబాయో సౌదీకో వెళ్తే అక్కడ కథలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఎలాగైనా సరే మాట్లాడేస్తారు, ఎవరినైనా సరే మభ్యపెట్టడానికి సిద్ధమైపోతారు. వీళ్ళకి కావాల్సింది ఓట్ బ్యాంక్, వీళ్ళకి కావాల్సింది అధికారం. దానికోసం ప్రజలు ఏమైనా పర్లేదు, కొట్టుకోవడం సచ్చినా పర్లేదు, కుల మతాల మీద అడ్డుగోలుగా వార్తలు రాయాలా, చూపించాలా, వాడు పాలనా వీడి పాలనా అని చెప్పేసి చూపించి రాజకీయం చేసి గెలవాల. రాజకీయాల్లో గెలవడం కోసం ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడుంటే రాజకీయ నాయకులకి బాగా అలవాటు అయిపోయింది. ఇది పై నుంచి కింది వరకు మోదీ, అమిత్ షా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా ఒకే వస్తులో ఉంటారు. వీళ్ళ రాజకీయం ఒకటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల మీద రాజకీయం. చూడండి ఈ గోదీ మీడియా ఏమని ప్రచారం చేసింది మీరు కొద్ది రోజుల ముందే చూసుకుంటారు. బీభత్సంగా ట్రోల్ చేశారు అఖిలేష్ యాదవ్ గారిని, రాహుల్ గాంధీ గారిని. ఇప్పుడు మరి అదే ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరయ్యారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ గోదీ మీడియాలో ఈ మ్యాటర్ వచ్చిందా? అవి మాత్రం చేయదు. అదేవిధంగా ఎవరైతే ఆ బీజేపీ సపోర్టర్స్ ఉంటారు కదా, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఆ కులాల మతాల మధ్య రాజకీయాలు చేస్తూ ఉంటారు చూసినావా, వాళ్ళు వీటిని చూడాలి, ఈ వీడియోస్ సిగ్గుపడాలి. అవంతా మాకేం అవసరం లే, ఈ రోజుకి రాజకీయం అయిపోయిందా, రేపటికి ఇంకొక నింపి పెట్టేసినామా, ఇంకో గబ్బులు అయిపోయినామా, అక్కడ నుంచి ఏదో 4 ఓట్లు వస్తాయా, ఎవరినో ఒకటి ముంచినామా, మనం పైకి లేచినామా అన్న ధోరణిలోనే ఈ రోజుల్లో రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప సక్రమంగా నిజాయితీగా ఇదిగో నాకు మీరు ఈ 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఈ 10 సంవత్సరాలనే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను, ఇదిగో ప్రజలకి ఇంత మేలు చేశాను అని చెప్పి రాజకీయాలు చేసే నాదులే కనిపించలే ఈ దేశంలో. ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రంలో చూసినా ఇదిగో ఆ దేశం నుంచి ముస్లిం వచ్చాడు, ఈ దేశం నుంచి క్రిస్టియన్ వచ్చాడు, అక్కడ ఇది జరిగిపోయింది, అక్కడ అది జరిగిపోయింది, ఆ హిందువుని అక్కడ చంపేశాడు, ఇక్కడ ముస్లిం చంపేశాడు. ఇవి తప్ప ఈ దేశంలో రాజకీయాలు ఎక్కడైనా సరే సక్రమంగా నడుస్తున్నాయా అంటే ఎక్కడా లేదు. మతాల మీద రాజకీయాలు
చేస్తూ ఒక విధమైనటువంటి అలజడిని సృష్టించి అక్కడి నుంచి ఏదో ఓట్లు దండుకుంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ అక్కడి నుంచి గెలిచి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం ప్రజలే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ డెవలప్మెంట్తో పని లేదు, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా లేదా మనకు సంబంధం లేదు, దేశం సర్వనాశనం అయిపోయినా మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది మతాల మీద రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారిపోతారు. అంత నికృష్టమైన పరిపాలన రాజకీయాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి. దీనికి ఎవరు ఆద్యులు? పై నుంచి కింది వరకు అందరూ అట్లే ఉండరు. ప్రజల్లో మార్పు రావాల, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా సరే మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల. మతాల మీద రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ వాళ్ళందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంది.